హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ప్రెజెంట్ మనకి దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరిస్తాం కదా. సో మనకి అమ్మవారు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పసుపు, కుంకుమ, వేపాకులు, నిమ్మకాయలు కదండి. సో మనం ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకులు, చామంతి, గులాబీతో ఒక మంచి మాల చేసుకుందాం. వచ్చేసేయండి. ముందుగా సూదికి దారం ఎక్కించుకొని అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేపాకుల్ని ఒక ఫ్లవర్ కింద చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి మనకి మాల చేసుకోవడం. లేదు అనుకున్నట్టయితే కనుక ఒక్కొక్కటి కూడా ఇలా చూపిస్తున్న విధంగా గుచ్చుకోవచ్చు. సో అలాగా కొన్ని వేపాకులు గుచ్చుకోవాలండి. అలా గుచ్చుకున్న తర్వాత చామంతి పూలు ఉంటుంది కదా. సో చామంతి పూలని కాడ లేకుండా ఒకటి తీసి దాన్ని రివర్స్ చేయాలి. ఫ్లవర్ రివర్స్ చేసి గుచ్చుకున్నాక 4 సైడ్స్ 4 చామంతి పువ్వులు వచ్చే విధంగా కూడా గుచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ అలా గుచ్చుకున్న తర్వాత ఒక ఫ్లవర్ పైన ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి గుచ్చుకోవాలి. సో సేమ్ అలా గుచ్చుకున్న తర్వాత ఇంకొన్ని వేపాకులు గుచ్చుకోవాలండి. అండ్ నేను ఇంకొంచెం మాల అందంగా కనిపించడం కోసం రోజ్ ఫ్లవర్స్ తర్వాత యాడ్ చేస్తున్నాను. ముందు క్లిప్లో మీకు చూపించలేదు. అండ్ దానికోసం కూడా సేమ్ ఇలాగే కాడ తీసేసిన ఒక గులాబీ పువ్వు తీసుకొని రివర్స్గా గుచ్చుకోవాలి. అండ్ రివర్స్గా గుచ్చుకున్న తర్వాత 4 సైడ్స్ కూడా 4 గుచ్చుకోవాలండి ఫ్లవర్స్. కాకపోతే మనకి 4 సైడ్స్ అంటే గులాబీ చిన్నది ఉంటుంది కాబట్టి ఒక 5 ఫ్లవర్స్ అయితే మనకి పడుతుంది. 5 కూడా సేమ్ నేను చూపిస్తున్న విధంగా గుచ్చుకొని దానిపైన కూడా ఫ్లవర్ గుచ్చుకోవాలి. మళ్ళీ కొన్ని వేపాకులు గుచ్చుకోవాలి. ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకుంటే మనకి మాల చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. అండ్ అందరూ కూడా సేమ్ ఒకటే దారం తీసుకొని మొత్తం పువ్వులన్నీ కూడా గుచ్చుకుంటూ ఉంటారు. సో అలా గుచ్చడం వల్ల ఏంటంటే మనకి ఒక సైడ్ పర్ఫెక్ట్గా వచ్చి ఇంకో సైడ్ రివర్స్ వెళ్ళినట్టు ఉంటుంది మాల. సో అందుకోసమని మీరు ఏదైతే మాల ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటారో ఫస్ట్ ఒక లైన్ చేసుకున్నాక అండ్ మళ్ళీ థ్రెడ్ ఎక్కించుకొని దారంకి మళ్ళీ సపరేట్గా చేసుకోండి. అలా అయితే మాల మీకు ఎక్కడ కూడా రివర్స్ అవ్వకుండా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంతమంది తెలియని వాళ్ళు స్టార్టింగ్ ఎవరైనా మాల చేసేటప్పుడు ఇలాగే వస్తుంది. సో దానికోసమని మీకు ఈ టిప్ కూడా చెప్తున్నాను నేను. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గుచ్చేసుకున్న తర్వాత రెండు కలిపి ఒక ప్లేస్లో టై చేసుకోవాలండి. ఒక 3-4 ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అండ్ పూలమాలకి మనకి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మిడిల్గా పెట్టే ఫ్లవర్స్ కదా. సో దానికోసం కూడా నేను సేమ్ అలాగే కొన్ని వేపాకులు తీసుకున్నాను. ఎక్కువ వేపాకులు గుచ్చుకున్న తర్వాత సేమ్ అదే చామంతిని కూడా రౌండ్గా వచ్చేలాగా గుచ్చుకొని అది కూడా సేమ్ మూడేసిన దగ్గర టై చేసేసుకోవాలండి. సో అలా చేసుకుంటే మన మాల అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ మాల మనకి అమ్మవారికి వేసిన తర్వాత చాలా అంటే చాలా చక్కగా ఉందండి. ఆ పిక్ మీ క్లాస్లో యాడ్ చేస్తాను చూడండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.